హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ ఇంట్లో టైం లేనప్పుడు మనకు వంట చేసుకోవడానికి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు, లేదు అంటే చక్కగా మనకి కిడ్స్కి లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు, గబగబా అవ్వాలనుకున్నప్పుడు చక్కగా ఇట్లాగా టమాటా పులావ్ రెడీ చేయండి. ఏం చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినేసేయచ్చు. చక్కగా నేను ముందు ఆనియన్స్ పచ్చిమిరకాయ వేసేసుకుని ఆయిల్లో ఒక 30% మగ్గినాక ఇంచక టమాటాలు కూడా వేసుకుని దాంట్లో కళ్ళుప్పు వేసుకుని ఒక 30% అయితే మగ్గిస్తానండి. ఎందుకంటే మనం పులావ్లో వాటర్ వేస్తాం కదా, చక్కగా అది మగ్గిపోతుంది. అండ్ దెన్ రైస్కి కూడా చక్కగా ఫ్లేవర్ పడుతుంది. అందుకోసం అట్లా వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే చక్కగా ముందే నేను 1 అవర్ ముందు రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఆ రైస్ ఫస్ట్ వాటర్ వేయకుండా అదే మసాలా దాంట్లో టమాటా దాంట్లో చక్కగా రైస్ వేసుకుని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి, అండ్ దెన్ దాంట్లో గరం మసాలా, ఇంట్లో దంచుకున్న గరం మసాలా, అండ్ దెన్ నెక్స్ట్ వేసిందేమో మెంతులు, అండ్ దెన్ ఆవాల పొడి ఉంది అది వేసాను. అండ్ దెన్ చికెన్ మసాలా కొంచెం వేసాను. ఈ మసాలా కూడా చక్కగా రైస్లో ఒక 2-3 మినిట్స్ చక్కగా కదిపేసుకుంటే ఈ మసాలా మొత్తం చక్కగా రైస్కి పడుతుందండి. వాటర్ వేసి రైస్ వేసింది ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా కొంచెం ఫ్రై చేసి వాటర్ వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ దెన్ నేను ఆల్రెడీ 1 అవర్ ముందే రైస్ నానపెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ చక్కగా నేను సరిపడా పోసుకున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నాను. ఆ వాటరే చక్కగా ఈ రైస్లో వేసేసుకుని కొంచెం సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని వాటర్లో చూసేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి ఇబ్బంది కూడా ఉండదు. వాటర్లోనే నేను సాల్ట్ అవన్నీ సరిపోయినా లేవో చూసుకుని చక్కగా క్యాప్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్లో ఆఫ్ చేసి 80% కుక్ అయిపోయినాక చక్కగా ధనియాలు అండ్ దెన్ జీలకర్ర పొడి వేసుకుని అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని ఒకసారి అటు ఇటు కదిపేసుకుని మళ్ళీ ప్లేట్ పెట్టేస్తే రెడీ అయిపోతుంది. ఈ లోపే నేను చక్కగా రైతా కూడా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అండ్ దెన్ కొత్తిమీర వేసుకుని చక్కగా నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుని చక్కగా నాటుకోడి పికిల్ ఉంది, పికిల్ ఆనియన్ అండ్ లెమన్ అండ్ రైతాతో చక్కగా మేము సర్వ్ చేసుకుని తిన్నాం. మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.